యేసును నువ్వు నమ్ముకున్నావంటే నీకు వేలు దొరికింది, విమోచకుడు, విడుదల. అసలు ఆ శిక్ష అతనికి కాదు, నీకు వెయ్యాల. నీకు 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 వెయ్యవలసింది. వద్దు 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 వద్దు, వాళ్ళకొద్దు వాళ్ళకొద్దు వాళ్ళకొద్దు, నాకేసి నాకేసి నాకేసి. యేసుప్రభు ఏం చెప్పాడండి? ప్రభా, నేను ఆ శిక్ష అనుభవించేస్తాను, ప్లీజ్ నేను ఆ శిక్ష అనుభవిస్తాను, నేను పాపం చేయకుండా ఉంటాను, భూమి మీదకి వచ్చి అవసరమైతే 40 దినాలు ఉపవాసం ఉంటాను. అక్కడ 40 దినాలు ఉపవాసమే కాదు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మళ్ళీ నేను 40 దినాలు ఉంటాను. ఎంత మంచోడండి, ఎంత మంచోడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. చూడండి, ప్రతి మనుష్యుని కొరకు మరణము, నీకోసం మరణం, నీకోసం మరణం, నీకోసం మరణం, నీకోసం మరణం, నీకోసం మరణం. విమోచకుడు, విమోచకుడు నిన్ను విమోచించాలి. నువ్వు చేసిన పాపాల నుండి నీకు విమోచన కావాలి. నీ పాపాలు, నా పాపాలు, మనుషులు చేయుచున్నటువంటి ఈ పాపాలన్నిటికీ మనుషులు అనుభవించవలసినటువంటి శిక్ష, మనుషులు అనుభవించవలసినటువంటి నరకం, మనుషులు అనుభవించవలసినటువంటి బాధ, మనిషికి దేవుడు వేసిన శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయో, తప్పు చేస్తే అసలు మనిషికి ఎలాంటి శిక్ష ఉంటుందో దేవుడు నిజంగా యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి చూపించేశాడండి. మనిషి చేసిన పాపానికి మనిషికి ఎలా శిక్షించాలంటే, మనిషికి 2 చేతులకు మేకులు వేయాలి, 2 కాళ్లకు మేకులు వేయాలి. బ్రతుకున్న మనిషిని ఒక మ్రానుకి మేకులతో కొట్టి దాని మీద చంపేసి అంత క్రూరంగా మనిషిని చంపాలి, మనిషి చేసిన పాపాలకండి. పాత నిబంధన చట్టంలోనే ఒకవేళ నిజంగా మనం ఉండగలిగితే, కొత్త నిబంధనకు వచ్చాం కానీ నిజంగా పాత నిబంధన శిక్షలో కానీ నిజంగా మనం ఉంటే, మనందరికీ ఖచ్చితంగా 2 చేతులకి 2 కాళ్ళకి మేకులేసేయాలండి. మన పాపాలు దేవుడు ఒక మనిషికి విధించే శిక్ష అంత భయంకరంగా ఉంటుంది. అంటే పాపం చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు. వ్యభిచారం చేస్తూ, మోసం చేస్తూ, నరికేస్తూ, చంపేస్తూ, సాటి మనిషిని, తోటి చెల్లిని, తల్లిని, దేవుని పిల్లలు, దేవుని కుటుంబము, దేవుని సంతానం, లోకంలో ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలైతే, ఒకరి నుండి వచ్చినటువంటి మీరంతా అక్క చెల్లెలుగా, అన్న తమ్ముడుగా ఇలా ఉండవలసినటువంటి మీరు మీకు మీరే చంపుకుంటూ, మీకు మీరే మోసం చేసుకుంటూ, మీకు మీరే హింసించుకుంటూ ఇలా చేస్తుంటే, ఇలాంటి మనిషిని దేవుడు ఏమనుకున్నాడంటే, నోవాహు జలప్రళయంలోనైతే చంపేయాలనుకుని చంపేశాడు అంతే. నోవాహు జలప్రళయంకి వచ్చేసరికి ఆయన మనసు ఎలాగుందంటే, చంపేయాలంతే, చంపేయాలి, అయిపోయింది, చంపేయడమే, నీటిలో ముంచి 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 చంపాలా. నోవాహు జలప్రళయం అంటే అర్థం ఏంటండి? మనిషి చేసే పాపాలకు దేవుడు వేసే శిక్ష ఎలా ఉందంటే, ముంచి 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 చంపాలి నిన్ను. చూడండి ఎలాగుంది, చూడండి అది ఎంత భయంకరమైన శిక్ష. ఆ 2వ శిక్షకు వచ్చేసరికి సొదొమ గొమొర్రాలో పైనుండి అగ్నిగంధకాలు కురిపించి చంపేయాలి. చూడండి, అంటే ఏటర్థన శిక్ష ఏంటి? మనుషులందరూ ఒక్కటే, ఒక కుటుంబకులే, ఒకటే సంతానం, మానవులందరూ ఒకటే. మానవులందరూ దేవుని నమ్ముకొని దేవుని కొరకు బ్రతికి, వీళ్ళందరూ మన కుటుంబమే, మన సంతానమే, మనవాళ్లే, మన తమ్ముళ్ళే, మన అక్కలే, మన చెల్లెళ్ళే అని ఇలా ఆలోచించుకోవలసినటువంటి మనుషులు అసలు ఆలోచన పోయిందండి. మనుషులందరూ దేవుని పిల్లలైతే ఈ పిల్లలు పిల్లల్నే వ్యభిచారం చేస్తూ, మోసం చేస్తూ, నరికేస్తూ, చంపేస్తూ ఇలా ఉన్నారు అని పాత నిబంధనలో దేవుడు చూసి శిక్ష ఎలా ఉంటుందో అది చేసి చూపించాడండి. దాని తర్వాత ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలో మొత్తం అందరిని కాల్చిపడేసాడండి, కాల్చేశాడట. మనిషిని దేవుడు చంపాలని అనుకుంటే, శిక్ష విధించాలనుకుంటే ఎంత భయంకరంగా నీకు శిక్ష విధించాలి. సొంత కుటుంబంలోనే ఉన్న వాళ్ళనే పాడు చేసావు కదా, సొంత కుటుంబీకులకే చిచ్చు పెట్టావు కదా, సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళని నువ్వు చంపేశావు కదా.
మానవులందరూ ఒక కుటుంబీకులే. మీలో ఎందుకు ఇలాంటి మనసు వచ్చింది? నిజంగా దేవుడు ఎందుకు అనుకున్నాడు, శిక్ష అమలు చేస్తాను. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే పాపికి, అది యేసు ప్రభువులో చూసుకొని మీకు ఏ శిక్ష నేను వేస్తానో తెలుసుకోండి అని యేసుక్రీస్తే మనకు పెద్ద ఉదాహరణ అండి. నీకు శిక్ష ఇలా దేవుడు వేయబోయాడు. అక్కడైతే నోవా జలప్రళయం చంపేశాడు ఆ రోజు. ఆ తర్వాత అయితే అగ్నిగంధకాలు కురిపించి చంపాడు. ఆ తర్వాత ఎంతోమందిని రకరకాలుగా శిక్షించాడు. ఒక మనిషిని దేవుడు శిక్ష ఇలా విధించాలి. అయినా సరే ఈ శిక్ష నుండి తప్పించి అందరినీ నేను ఆకర్షించుకుంటాను. నేను పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుదును అని చెప్తున్నాడు ఆయన. అది నేను పైకి వచ్చేస్తే మిమ్మల్ని అందరిని ఆకర్షిస్తాను. మిమ్మల్ని దేవుడు ఏం చేయడు అప్పుడు, ఎందుకంటే మీకోసం నేను శిక్ష అనుభవించాను కదా. అందుకే యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను. యేసును నువ్వు నమ్ముకున్నావంటే నీకు వేలు దొరికింది. యేసును నువ్వు నమ్ముకున్నావంటే నీకు విడుదల దొరికేసింది. విమోచకుడు, విడుదల. ఆయన ఏమంటున్నాడంటే, నేను పైకి ఎత్తబడిన ఎడల యేసు సమాధిలో నుండి తిరిగి లేవాలట. అసలు యేసు ఎందుకు ఇక్కడికి రావాలి? ఆయన ఎందుకు సమాధిలో నుండి లేపబడాలి? యేసు పరలోకంలో ఉన్నాడు కదండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని అన్నాడు కదండి. పరలోకాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఆ లోకంలో దేవునితో పాటు ఉండవలసినటువంటి ఈయన సృష్టికర్త, లోకాలను కలిగించినటువంటి తండ్రి, ఆత్మలకు తండ్రి, మహాశక్తివంతవంతుడు. మరి అంత గొప్ప తండ్రి పరలోకమందు ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా, అతనికి ఉన్నటువంటి ఆలోచన, అతనికి ఉన్నటువంటి ఆశ నిజంగా ఎవరి మీద ఉంది? ఎవరు కావాలని కోరుకుంటున్నాడు? ఎవరు ఉండాలనుకుంటున్నాడు? ఎవరి మీద మనసు ఉంది అని మనం ఆలోచిస్తే, భూమి మీద ఉన్నటువంటి నరులందరి మీద యేసుక్రీస్తుకి మనసు ఉందండి. నిజంగా క్యారెక్టర్ అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. మనం మన కుటుంబంలో మన వారిని మనం ప్రేమించుకుంటాం. వాళ్ళు ఒకవేళ కష్టాల్లో బాధల్లో ఉంటే వాళ్ళకు మనం ఏదో సర్ది, పోన్లే వీళ్ళు మనోళ్లే కదా పాపం పరిస్థితులు బాగాలేక ఇలా ఉన్నారని ఏదో చెయ్యాలనుకుంటాం. ఇది భూమి మీద ఒక కుటుంబంలో వాళ్ళను ప్రేమించే మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎలాగైతే ఉంటారో, పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు నిజంగా మనమంటే అతనికి ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో, మనమే కావాలని దేవుడు కోరుకున్నాడు. మనల్ని రక్షించాలి, మనమే కావాలని యేసుక్రీస్తు వారు కూడా కోరుకున్నారండి. అలా కోరుకొని మనల్ని అందరినీ ఆకర్షించాలి అని, మనల్ని అందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళాలని, నేను భూమి మీదకి పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకుందును. నేను సమాధి నుండి తిరిగి లేవాలి. మరి సమాధిలో నుండి తిరిగి లేవాలంటే నేనేం చేయాలి? ఎన్నో శోధనలు జయించాలి. మీరు ధరించుకున్న శరీరమే నేను కూడా ధరించుకోవాలి భూమి మీద. మిమ్మల్ని శోధిస్తున్న శోధకుని చేత నేను శోధింపబడాలి. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇన్ని అనుభవిస్తూ నిజంగా మనందరినీ ఆకర్షించాలని యేసుప్రభు వారు అనుకున్నారు అంటే, నిజంగా ఎంత ప్రేమ కలిగినటువంటి ఆయన, ఒక ప్రేమామయుడు, ఒక కరుణామయుడు. భూమి మీద ఉన్నటువంటి మానవులు, దేవుని పిల్లలు, యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన ఆకర్షించాడండి. నేను గాని పైకెత్తబడిన ఎడల మనుషులందరినీ ఆకర్షించుకొందును. ప్రతి మనిషిని. యేసుక్రీస్తు అంటే మహాకర్షక శక్తి. యేసుక్రీస్తు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యేసు ప్రభు దగ్గరకు రావాలి. యేసును సొంత రక్షకునిగా అంగీకరించాలి. అందుకే యేసు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచిస్తే మన గురించేనండి. మనం కావాలని ఆయన వచ్చాడు. మనుషులందరినీ స్వస్థపరిచాడు. ఎన్నో రోగాలను బాగు చేశాడు.
మన కోసం తిండి మానేశాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడట. చూడండి, ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు చెప్పండి? సాతాను చేత శోధింపబడడానికి 40 దినాలు. మన కోసం వస్తే మళ్ళీ వాడితో ఏంటి? వాడితో కూడా పోటీ పడతా. వాడు శోధించిన వాడి శోధనలో నేను పడకుండా అన్ని శోధనలు నేను ముగించుకోవాలి అని భూమి మీద దేవుడు మనిషికిచ్చినటువంటి మానవ దేహంలో పాపం చేయకుండా మానవుడు జీవించవచ్చు అని నిరూపించడానికి మనలాంటి శరీరమే కావాలని కోరుకున్నటువంటి ఆయన. మనిషి ఏ ఆకారాన్ని అయితే ధరించాడో ఇదే ఆకారాన్ని నేను ధరించి భూమి మీదకు వచ్చి మానవులను ఆకర్షించాలి. ఎందుకంటే మనందరికీ కూడా పరలోకం రావాలి, మనమంతా ఆ లోకానికి వెళ్ళిపోవాలి అని మనుషులను ఆయన ఆకర్షించాలి, పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అని వచ్చాడటండి ఆయన. యేసుక్రీస్తు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యేసు ప్రభు దగ్గరకు రావాలి, యేసును సొంత రక్షకునిగా అంగీకరించాలి. నిన్ను రక్షించడానికి ఎన్నో రకాలుగా నీకు మాటలు అందించి నీ 60 సంవత్సరాల జీవితంలో ఎన్నో రకాలుగా నీకు ఈ మాటలు ఎవరి ద్వారానో నీకు ఎన్ని రకాలుగా కరపత్రాలుగా టీవీలలోనూ ఎన్నో రకాలుగా నీకు లైట్లు వెలిగించడానికి యేసుప్రభువే శకపురుషుడు అయిపోయాడు. క్రీస్తుశకం క్రీస్తుపూర్వం ఇంకా అంతకంటే నీకు ఇంకా ఆధారం ఇంకేం లేదు, అంతకంటే గొప్పదేం లేదు. నిన్ను నమ్మించడానికి యేసుప్రభు నాకు తెలియదంటే కానీ కుదరదు. కానీ యేసుప్రభు పేరు తెలియదని అనుకో, తెలిసి నీకు శకపురుషుడు తెలుసు, యేసుప్రభు తెలుసు. మరి తెలిసినప్పుడు నమ్మాల వద్దా? నువ్వు నమ్మితే రక్షింపబడతావు, నువ్వు నమ్మితే సేఫ్. అందరూ దేవుని దగ్గరకు చేరిపోవాలి. మరి ఆ చేరిపోవాలి అంటే ఈ భూమి మీద మనుషులను పరలోకానికి తీసుకొని వెళ్ళేది ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు. నువ్వు నమ్మితే రక్షింపబడతావు, నువ్వు నమ్మితే సేఫ్. దేవుడు శిక్ష వేస్తే ఆయన అమలు చేసింది అంత ఘోరంగా ఉంది. నిన్ను మామూలుగా కాదు, 2 చేతులు లాగి మేకులేసి 2 కాళ్ళకి మేకులేసి ఎంతసేపుల్లో చచ్చిపోతావో అలా మేము కాపలా కాయాలా, ఈడెప్పుడు చేస్తాడని. నీకు అలాంటి శిక్ష అసలు యాక్చువల్గా దేవుడు శిక్ష వేస్తే ఆయన అమలు చేసింది అంత ఘోరంగా ఉంది. అయినా నిన్ను యేసుప్రభు ప్రేమించి క్షమించి కరుణించి కరుణామయుడిగా ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని నువ్వు తృణీకరిస్తే, ఆ దేవుడి దగ్గర రాకపోతే, ఆ క్లాసులకు రాకపోతే, ఆరాధనకు రాకపోతే, రొట్టె ద్రాక్షారం తీసుకోవడానికి రాకపోతే, అసలు ఈ దేవుని కార్యక్రమాలకు రాకపోతే నిన్నేం చేయాలో జడ్జిమెంట్ నువ్వే చెప్పు. సృష్టిని ఇచ్చింది మనిషికి దేవుడే, బ్రతుకును ఇచ్చింది మనిషికి దేవుడే. సృష్టిని చేసిన దేవుడే లేడనటం నేరం, ఆ దేవుని నమ్మకపోట అది కూడా నేరం. సృష్టిని చేసిన దేవుడే లేడనటం నేరం, ఆ దేవుని నమ్మకపోట అది కూడా నేరం. యేసును నమ్మితే క్షమిస్తానని దేవుడు పంపాడు పాపి కోసమే. ఆ యేసును నమ్మిన నీ బ్రతుకిస్తేనే స్వర్గమే. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే.